93 కోట్ల వరకు నేను బహుమతిగా ఇస్తా ముస్తఫా ఖమేనీ ఆచూకీ తెలియజేస్తే అంటూ ట్రంప్ ప్రకటించారు. మరోవైపు ముస్తఫా ఖమేనీ తండ్రి అలీ ఖమేనీ బ్రతికున్నట్లుగా కూడా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. అమెరికా ఇజ్రాయెల్ను కొంత ఇబ్బంది పెట్టేందుకు ఈ వార్తల్ని ఇరాన్ ప్రకటిస్తుందని కొంతమంది అంటుంటే, లేదు ఇదంతా నిజమే, అవి చూసి అమెరికా ఇజ్రాయెల్ భయపడుతున్నాయని మరికొంతమంది అంటున్నారు. ఆయన మరణించాడని ఓ పక్క ఇరానే ప్రకటించాక ఇప్పుడు మళ్ళీ ఖమేనీ బ్రతుకుండడం ఏంటి అలీ ఖమేనీ అనే ప్రశ్న ఇక్కడ ఖచ్చితంగా వస్తుంది. అలీ ఖమేనీ మాట్లాడుతున్నట్లుగా ఒక వీడియో వైరల్ అవుతుండడాన్ని కూడా మనం చూస్తున్నాం. ఈ వీడియోస్ చూస్తే కొంతమందికి డౌట్ వస్తుంది. కానీ అలీ ఖమేనీ చివరి ప్రసంగం 2026 ఫిబ్రవరి 17న ఇస్లామిక్ విప్లవ వార్షికోత్సవంలో జరిగింది. అలీ ఖమేనీ మాట్లాడిన కొన్ని వీడియోలను ఆయన పోయిన తర్వాత కూడా మళ్ళీ రీషేర్ చేస్తుండడంతో ఈ గందరగోళం తలెత్తిందని మరికొంతమంది చెప్తున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి సాక్షాత్తు ఇరాన్ మీడియా కూడా చెప్తుంది. ఖమేనీ తిరిగి వచ్చారంటూ ఒక వీడియోను షేర్ చేయడం మనందరం చూసాం. మొత్తం యావత్ ప్రపంచం మీడియానే అవాక్కయ్యేలా చేసింది ఆ వీడియో. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చనిపోయారని, తమ మిజైల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారని చెప్పి ఇరాన్ చెప్పుకోవడాన్ని కూడా మనం చూసాం. ఈ వార్తలను పూర్తిగా ఇజ్రాయెల్ ఖండించింది. నెతన్యాహు వీడియోను కూడా షేర్ చేసింది. మార్చి 17, 2026న నెతన్యాహు ఒక అవుట్డోర్ కెఫేలో ప్రజలను డైరెక్ట్గా కలవడం, వాళ్ళతో మాట్లాడడం, ఆ వీడియో మనం చూసాం. ఎస్ ఐఎమ్ డైయింగ్ ఫర్ కాఫీ అంటూ ఆయన మాట్లాడడాన్ని మనం చూసాం. ఇప్పుడు ఈ వీడియో కూడా ఆ తర్వాత చాలా హల్చల్ అయింది. ఆయన బతికే ఉండడానికి క్లారిటీ వచ్చిందని కొంతమంది అంటుంటే, లేదు ఇదంతా ఏఐ వీడియో అని చెప్పేసి మరోవైపు పెద్ద చర్చ జరిగింది. అయితే నెతన్యాహు మరణించారన్న వార్తల్లో నిజం లేదంటూ ఫ్యాక్ట్ చెక్ కూడా చాలా క్లియర్గా చెప్పడాన్ని మనం చూస్తున్నాం. ఫ్యాక్ట్ చెక్ దీంట్లో చాలా క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలో ఇరాన్ IRGC బహిరంగ ప్రకటన చేసింది. నెతన్యాహు బ్రతికుంటే ఒకవేళ నిజంగానే వేటాడి మరి మేము ఖచ్చితంగా చంపేస్తామంటూ ప్రకటించింది. ఈ ప్రకటనతో ఇప్పుడు శత్రు దేశంపై 3 వారాల యుద్ధ ప్రణాళికను రచించింది ఇజ్రాయెల్. ఇక నెక్స్ట్ 3 వీక్స్ వీఆర్ గోయింగ్ టు హంట్ డౌన్ ఎవ్రీబడి అంటూ చెప్పింది. ఎవ్రీ ఇంపార్టెంట్ లీడర్ ఆఫ్ యువర్ కంట్రీ అంటూ ఇజ్రాయెల్ ప్రకటించింది. సో ఇక్కడ నేను కొన్ని రిఫరెన్సెస్ కూడా మాట్లాడబోతున్నాను. అసలు బ్రతికి ఉన్నాడా లేదా ముస్తఫా ఖమేనీ, అలీ ఖమేనీ బ్రతుకున్నాడా లేదా అంటే, అలీ ఖమేనీ నిజంగా బ్రతుకుంటే ఇరాన్కి అదొక పెద్ద బూస్ట్ కాబట్టి ఆ విషయాన్ని ఖచ్చితంగా ఇరాన్ ప్రకటిస్తుంది, చెప్తుంది ప్రజలకి. అక్కడ ఉన్నటువంటి IRGCకి కానీ మిగతా వ్యవస్థలన్నిటికీ అదొక పెద్ద మద్దతు, మోరల్ సపోర్ట్ కాబట్టి ఖచ్చితంగా ఇరాన్ అలీ ఖమేనీ బ్రతుకున్నాడు అనడానికి ఆధారాలు లేవు. ఒకవేళ అలీ ఖమేనీ బ్రతుకుంటే అలీ ఖమేనీనే టార్గెట్ చేస్తుంది కదా అమెరికా అండ్ ఇజ్రాయెల్ సైన్యం. సో దే ఆర్ టార్గెటింగ్ ముస్తఫా ఖమేనీ అండ్ దే అనౌన్స్డ్ ఏ బిగ్ రివార్డ్ ఫర్ ముస్తఫా ఖమేనీ. అంటే ఇక్కడ ఖచ్చితంగా అలీ ఖమేనీ లేడు అని కన్ఫర్మ్ చేస్తున్నారు. అండ్ ద మోర్ డిస్కషన్ ఈస్ గోయింగ్ ఆన్ అబౌట్ ముస్తఫా ఖమేనీ. ముస్తఫా ఖమేనీ కోసం 93 కోట్లు ప్రకటించారు. $10 మిలియన్ US ఇప్పటికే ట్రంప్ ప్రకటించడాన్ని మనం చూస్తున్నాం. ఏది ఆచూకీ చెప్తే చాలు అని చెప్పేసి. ఇక్కడ అతిపెద్ద ప్రశ్న వస్తుంది. ముస్తఫా ఖమేనీ ఈజ్ బ్యాక్ అంటూ, అదిగో మీరు స్క్రీన్లో రైట్ సైడ్ పైన ఒక వీడియో చూస్తున్నారు కదా, దట్ ఈస్ ద వీడియో రిలీజ్డ్ బై ఇరాన్. ఏమని? ఖమేనీ ఈజ్ బ్యాక్ అని. అంటే అలీ ఖమేనీ పోయినా ముస్తఫా ఖమేనీ మాకున్నాడు అని చెప్పడమా? అంటే ముస్తఫా ఖమేనీ మీద కూడా జరిగిన అటాక్ తర్వాత ఈ వీడియోని రిలీజ్ చేశారు. దట్ మీన్స్ ముస్తఫా ఖమేనీ ఈజ్ అలైవ్ అని ఇరాన్ ఒక ప్రకటన చేసింది. బట్ US ఆర్ ఇజ్రాయెల్ ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. దే డోంట్ నో ఇట్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి తెలియదు. తెలిస్తే ఈ రివార్డ్ని ఎందుకు ప్రకటిస్తారు? లేదు ఖచ్చితంగా లేడు అని చెప్తారు. ఒకవేళ ఉంటే ఇదిగో వీఆర్ గోయింగ్ టు అటాక్ అగైన్ అని చెప్పే అవకాశం ఉంటుంది. బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ క్లారిటీ అబౌట్ దిస్. కానీ అనుమానాలకి కొంత వాదన, ఈ వస్తున్నటువంటి ఈ వాదనలకి అనుమానాలకి కొంత బలాన్ని ఇస్తున్నటువంటి కొన్ని వార్తలేమో రష్యా తీసుకువెళ్ళిపోయారు ముస్తఫా ఖమేనీని, అక్కడ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కాలికి ఇప్పటికే ట్రీట్మెంట్ అయిపోయింది, చాలా దారుణమైన దెబ్బలు తగిలాయి అండ్ బట్ హీఈస్ అలైవ్ అని చెప్పి మేబీ అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఆ వీడియో రిలీజ్ చేశారా? దట్ టాప్ సైడ్ వీడియో, రైట్ సైడ్ టాప్లో కార్నర్లో మీకు కనిపిస్తున్నటువంటి వీడియో అది. అండ్ లెఫ్ట్ సైడ్ అలీ ఖమేనీ బ్రతుకున్నాడు అన్నట్లుగా కొన్ని వీడియోలు వస్తున్నాయి. బట్ దోస్ ఆర్ ఓల్డ్ వీడియోస్. వీ ఆల్ కెన్ కన్ఫర్మ్ అబౌట్ దట్ ఆల్మోస్ట్. బట్ ఇక్కడ చాలా కీలకమైన విషయం, కొన్ని రిఫరెన్సెస్ ఎవరు ఏం చెప్తున్నారు అనేది చూస్తే, ఇరాన్ అధికారిక వర్గాలేమో ముస్తఫా ఖమేనీ బ్రతికే ఉన్నాడని చెప్తున్నారు. దానికి సంబంధించి కొన్ని ఆధారాలు, వీడియోస్ రిలీజ్ చేస్తూ ఈ మధ్య కొంతమంది
మత గురువులతో ఆయన మాట్లాడుతూ ఉండడాన్ని సంబంధించిన ఒక వీడియోని వాళ్ళు రిలీజ్ చేశారు. అండ్ సమ్ ఆఫ్ టాప్ సోర్సెస్ కూడా ఏం చెప్తున్నాయి, ఇంటర్నేషనల్ సోర్సెస్ లైక్ రాయిటర్స్, ఈ విషయంలో మాకు క్లారిటీ లేదు అని చెప్పి రాయిటర్స్ చెప్తుంది. అలాగే యాక్సియోస్ నివేదికలు సైతం ఇప్పుడు ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం చూస్తే ఆయన పోయాడనడానికి అయితే ఎలాంటి ఆధారాలు లేవని చెప్తున్నాయి. అండ్ అల్ జజీరా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, సందేశాలు కూడా కొన్ని విడుదలయ్యాయి కాబట్టి, కొన్ని మెసేజ్లు కూడా వచ్చాయి కాబట్టి ఆయన పేరు మీద ఆయన బ్రతికుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్నట్లుగా చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ అసలు బ్రతికి లేడు అన్న నమ్మకం యుఎస్కి ఇజ్రాయెల్కి ఉంటే దే డోంట్ అనౌన్స్ దిస్ రివార్డ్, బిగ్ రివార్డ్, $10 million ఆఫ్ రివార్డ్ని వాళ్ళు ప్రకటించరు. సో ఇట్స్ అ వెరీ బిగ్ న్యూస్ ఖచ్చితంగా ఫర్ ఇరాన్ అండ్ ఫర్ దిస్ వార్. ఈ విషయానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ వార్త. ముజ్తబా ఖమేనీ పోయాడా అంటే లేదు అన్నట్లుగానే ఉంది పరిస్థితి. ఉన్నాడా అంటే ఉన్నాడు అన్నట్లే చెప్తున్నాయి సిచ్యువేషన్స్. కాకపోతే ఎలా ఉన్నాడు అనేది మాత్రం క్లారిటీ లేదు, ఎక్కడ ఉన్నాడు అనేది క్లారిటీ లేదు. ఒకవేళ నిజంగా ముజ్తబా ఖమేనీ పోతే దే నీడ్ ఏ సుప్రీం లీడర్ టు రన్ దిస్ వార్. అండ్ అఫ్కోర్స్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా చాలా సందర్భాల్లో ఆర్టీవీ ఈ విషయాన్ని మీకు క్లియర్గా చెప్పింది. సుప్రీం లీడర్ ఉన్నా లేకపోయినా ఇండివిజువల్ బాడీస్ రన్ అయ్యే విధంగా ఐఆర్జీసీని ఇతర వ్యవస్థలని అక్కడ సెట్ చేసి పెట్టారనేది మనకు తెలుసు. బట్ స్టిల్ దే నీడ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్, సైకలాజికల్ స్ట్రెంగ్త్ టు రన్ దిస్ వార్ అన్ ఎ పర్టికులర్ మోటివ్. కాబట్టి ఖచ్చితంగా దే నీడ్ ఏ సుప్రీం లీడర్. ఒకవేళ ముజ్తబా ఖమేనీ పోతే, ఎలాగైతే అలీ ఖమేనీ పోయిన తర్వాత అరాఫీని పెట్టారు, అరాఫీ తర్వాత ముజ్తబా ఖమేనీని పెట్టారు, ముజ్తబా ఖమేనీ ఒకవేళ లేడు అనుకుంటే ఇప్పుడు అలీ ఖమేనీ విషయంలో ఎలాగైతే మసీద్ మీద జెండా ఎగరేసి, ఎర్ర జెండాను ఎగరవేసి ఖచ్చితంగా మేము రక్తానికి రక్తం ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ చెప్పిందో, ఖచ్చితంగా అలాంటిది మళ్ళీ చేసేవాళ్ళు, మరింత రెచ్చగొట్టేవాళ్ళు ప్రజల్ని కానీ అక్కడ ఉన్నటువంటి వ్యవస్థని కానీ. బట్ దే ఆర్ నాట్ డూయింగ్ దట్. అంటే ముజ్తబా ఖమేనీ ఉన్నట్లుగా కొన్ని సిమ్టమ్స్ కనపడుతున్నాయి మనకి ఇక్కడ మరోసారి క్లియర్గా. ఒకవేళ ముజ్తబా ఖమేనీ లేకపోతే నెక్స్ట్ సుప్రీం లీడర్ని ప్రకటించేవాళ్ళు అండ్ ప్రపంచానికి చెప్పేవాళ్ళు. బట్ దే ఆల్వేస్ హ్యావ్ ఏ ఖమేనీ. ఇక్కడ ఒక సినిమా డైలాగ్ నాకు చెప్పాలనిపిస్తుంది, ఏమని సహజంగా, అండ్ ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు కంపేర్ డైరెక్ట్లీ. సో కాకపోతే సినిమాల్లో మనం చెప్తూ సహజంగా మనం వింటూ ఉంటాం కదా, ప్రతి రక్తపు బొట్టులోంచి మరొక వీరుడు పుడతాడు అని సహజంగా హీరోలు చెప్తూ ఉంటుంటారు. సో ఇరాన్ ఈజ్ ట్రయింగ్ టు సే ద సేమ్ థింగ్ టు ద వరల్డ్, దట్ ఖమేనీ అనేవాడు ఖచ్చితంగా ఒక వ్యక్తి కాదు, ఇది ఒక శక్తి. మాకు మళ్ళీ ఖమేనీలు పుడుతూనే ఉంటారు. ఒక ఖమేనీ పోతే ఆ ఖమేనీ ప్లేస్లో ఇంకో సుప్రీం లీడర్ వస్తారు అనేది ఇరాన్ ఒక ప్రూవ్ చేయాలనే ప్రయత్నం అయితే కనిపిస్తుంది. ఒకవేళ ముజ్తబా ఖమేనీ పోయింటే మరొక వ్యక్తిని తీసుకొచ్చి పెట్టేవాళ్ళు ఆ సుప్రీం లీడర్ పొజిషన్లో. బట్ ఎక్కడ అలాంటివి కనిపించలేదు. కాబట్టి ఓవరాల్గా మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖమేనీ ఉన్నాడా లేడా, ముజ్తబా ఖమేనీ అంటే ఉన్నాడు అనే సమాధానమే ఎక్కువగా వస్తుంది. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.